పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల పార్టీల రాష్ట్ర పిలుపు మేరకు ఏలూరులోని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్పై అమిత్ షా అహంకారపూరితంగా అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఐ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరు శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి సిపిఎం న్యూ డెమోక్రసీ ఏలూరు ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో రావద్దు అమిత్ షా ఆంధ్రాలో అడుగు పెట్టొద్దు అనేటటువంటి నినాదంతో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ప్రజాస్వామ్యంలో కొన్ని రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. ఆ రాజ్యాంగ హక్కులు కల్పించి ఆ రాజ్యాంగ హక్కులను రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు సభ్యులు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. ఇది చట్టరీత్యా నేరం, ఇది అప్రజాస్వామికం. కనుక రాజ్యాంగబద్ధంగా అమిత్ షా మీద కేసు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది, కేంద్రం మీద ఉంటుంది. అటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని హేళన చేసి మాట్లాడేటటువంటి అమిత్ షా ఆ సీట్లో కూర్చునేటటువంటి హక్కు కూడా లేదు. ఎందుకంటే ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులను రచించినటువంటి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని హేళన చేసి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఆ సీట్లో కూర్చునే హక్కు లేదు. అటువంటి అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి అడుగు పెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాసే యొక్క దుర్మార్గమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టారు. గో బ్యాక్ అమిత్ షా, నీకు ఆంధ్రప్రదేశ్కి అడుగుపెట్టే హక్కు లేదు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదు, రాజ్యాంగ మౌలిక సౌకర్యాలను హేళన చేసేటటువంటి నువ్వు ఆ యొక్క సీట్లో కూర్చున్న హక్కు లేదని ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం.